హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీస్ అటుకులతో 4 రకాల వంటలు చూడబోతున్నామండి. ముందుగా అటుకుల పాయసం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది మీ చాయిస్ అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని అదే గిన్నెలో 1 కప్పు అటుకులు వేసుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగిన తర్వాత ఇందులో మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పులు కాగబెట్టిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేశానండి. ఇప్పుడు అటుకులు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి అటుకులు అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్తో తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ బెల్లం కరిగించుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1 చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకున్నామంటే ఇది చల్లారాక మరికొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, మనకి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం ముందే పక్కన పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కాస్త టైం గడిచిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అందుకని కరెక్ట్ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల రవ్వ కేసరి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే రెసిపీస్ అన్నింటికి మందపాటి అటుకులు తీసుకోవాలండి, పల్చటి పేపర్ అటుకులు మాత్రం వాడొద్దు. చూడండి, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. మనకి అటుకులు అయితే పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రవ్వలాగా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, అలా అని మరీ అటుకుల్లాగా ఉంచేయొద్దండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రవ్వగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసుకొని ఇవి 2 గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా అటుకులని, ఆ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడం కోసం మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇదిలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు రవ్వ అనేది మనకి బాగా కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, మనకైతే రవ్వ కుక్ అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కదా. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుందండి. ఈ షుగర్ కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 1 పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, ఇది వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనకి కేసరిలో నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి.
ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది చల్లారాక మరికొంచెం గట్టిపడుతుందండి, అందుకనే ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేశాను. చూసారు కదా, మనకి అటుకుల రవ్వ కేసరి కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న నట్స్ని పైన గార్నిషింగ్ కోసం యాడ్ చేశాను. ఇది కలర్ఫుల్గా ఉండడమే కాదండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది. మన రెండవ రెసిపీ రెడీ అయిపోయింది కదా. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పోహా లడ్డు, అటుకుల లడ్డు అండి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు అటుకుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి క్రిస్పీగా అయ్యాయి కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఇక్కడ అటుకులు అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రవ్వగానే మిక్సీ వేసుకుంటే మనకి లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు వేసుకొని వీటిని డైరెక్ట్గా మిక్సీ వేసుకోవచ్చండి. ఇందులోనే నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్తో 1/2 కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసుకున్నాం కాబట్టి మనకి మిక్సీ తిరగదు కదా, అందుకని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కొబ్బరి మిశ్రమంని అటుకుల రవ్వలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి బెల్లం అనేది ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇలా నలుపుకుంటూ పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిలోనే జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని అవి 2 కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇవైతే మనకి బాగా వేగిపోయాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సహా అటుకులు, బెల్లం, అటుకుల రవ్వను బెల్లం కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి లడ్డూలు చుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మీడియం సైజ్ లడ్డూలు చేశానండి. చూసారు కదా, చాలా యమ్మీగా ఉంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మనం అన్ని లడ్డూల్ని తయారు చేసుకోవాలి. చూడండి, మన లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒకటి తుంచి చూపిస్తాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉందండి. మన అటుకుల లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల మిక్స్చర్ అండి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ అటుకుల్ని 2 బ్యాచెస్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జాలి గరిట తీసుకొని అందులో యాడ్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందకి కారుతుంది. ఇలాగే మనం రిమైనింగ్ అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్పు కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, వేయించుకునేవి చిప్స్, అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం. వీటిని కూడా అటుకులు వేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పల్లీలు వేయించుకోవాలండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పల్లీలు యాడ్ చేశాను. ఈ పల్లీలు మనకి వేగిన తర్వాత వీటిని కూడా బయటకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి నేను 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇది మీ చాయిస్ అండి, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా బయటకు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక 2-3 రెమ్మల కరివేపాకును వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించుతున్నాను నేను ఇక్కడ. అంతేనండి, మనకి అన్నీ వేయించుకోవడం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ సాల్ట్, 3/4 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి వేడి మీదనే కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేది కార్న్ఫ్లేక్స్ అండ్ అటుకులకి బాగా పడతాయండి. ఇందులో ఇవే కాకుండా ఎండుమిరపకాయలు అండ్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. చూశారు కదా, ఇంతేనండి ఇవాల్టి వీడియో. అటుకులతో 4 రకాల రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.